హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి జూన్ 5వ తేదీ గురువారం రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక నిజం అనేది బయటపడబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. తులా రాశి వారికి జూన్ 5వ తేదీ గురువారం రోజు 3 గంటల తర్వాత మాత్రం ఒక నిజం అనేది తెలియబోతుంది. అయితే తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ తులారాశిగా పరిగణిస్తారు. ఈ తులారాశి వారికి గోచారం ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ తులారాశి వారికి 5వ తేదీ గురువారం రోజు ఏం జరుగుతుంది, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ముఖ్యంగా ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ తులారాశి వ్యక్తులు చాలా తెలివితేటలను అయితే కలిగి ఉంటారు. వీరు అలంకార ప్రియులు. అద్దం ముందల నిలబడి వీరిని వీరే పొగుడుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు నలుగురిలో కలవరు. వీరికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వీరు ఏర్పరచుకుంటారు. వీరు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కోసం వీరు పరితాపన పడుతూ ఉంటారు. ఒకరి కింద పనిచేయడం ఈ రాశి వ్యక్తులకు అయితే అస్సలు ఇష్టం ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశి వ్యక్తులకు గురువారం రోజున ఏం జరుగుతుంది అన్న అంశాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ టైంలోనైతే ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీరు పనిచేసే ఆఫీసులో ఉండే స్త్రీ కావచ్చు, లేదా మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ స్నేహితుల్లో కూడా ఒకరు అయ్యి ఉండవచ్చు. ఆ స్త్రీ మాత్రం మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మాత్రం మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఆ స్త్రీ పదే పదే మిమ్మల్ని చూడడం, అలాగే మీరు మాట్లాడుతుంటే వినడం వంటి పనులు చేస్తూ ఉంటుంది. అయితే ఎందుకో ఏమో మనం చెప్పలేము. ఎందుకంటే కొందరికి ఆకర్షణ అయి ఉండవచ్చు, లేదా ప్రేమ అయి ఉండవచ్చు, కానీ మనం అటువంటి విషయాన్ని చెప్పలేము. ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు ఏ నష్టం అనేది లేదు. ఆమె మీకు తెలిసిన వ్యక్తి మాత్రమే. ఆమె మీకు మంచి మంచి సలహాలను, సూచనలను కూడా ఇస్తుంది. ఆమెను మీరు మాత్రం పట్టించుకోరు, అవాయిడ్ చేస్తారు. కానీ మీరు అటువంటి వ్యక్తిని మాత్రం దూరం చేసుకోవద్దు. ఆమె మీ
మీకు స్నేహితురాలుగానే ఉండబోతుంది. మీరు మాత్రం ఆ స్త్రీని అపార్థం చేసుకోవద్దు. ఆమె ఇష్టపడుతుంది అంటే ప్రేమ అని అర్థం కాదు, లేదా ఆమె మీకు స్నేహితురాలుగా ఉందామనే అనుకుంటుంది. అయితే ఆ స్త్రీ మాత్రం మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు, లేదంటే మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీరు పనిచేసే ఆఫీసుల్లో ఒకరు కావచ్చు. ఆమె వల్ల మీకు మంచే జరుగుతుంది. ఆమె మంచి మంచి సలహాలను, సూచనలు మాత్రం మీకు ఇవ్వబోతుంది. ఆమె మీకు మంచి గైడెన్స్ని కూడా ఇవ్వబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తులను మీరు దూరం చేసుకోవద్దు. ఆమె మీతో స్నేహపూర్వకంగానే ఉండబోతుంది. అయితే ఈ రాశి వ్యక్తులకు మాత్రం ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీలో ఉన్న టాలెంట్ అనేది ఈ టైంలో బయటికి వస్తుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి ఈ టైంలో మిశ్రమ ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీకు తులారాశి వ్యక్తులకు 11వ స్థానంలో కేతువు అలాగే కుజుడు సంచరించబోతున్నాడు. ఈ టైంలోనైతే మీరు మిశ్రమ ఫలితాలనే పొందుతారు. అయితే పనులలో మీకు చిన్న చిన్న ఆటంకాలు రాబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలో మీకు ఒత్తిడి అనేది పెరగబోతుంది. ఈ టైంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది. అయితే ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో కూడా మీకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తుంది. ఈ టైంలోనైతే మీరు డబ్బు ఖర్చు పెట్టకండి. డబ్బు వృధాగా ఖర్చు పెట్టకండి. పొదుపు మార్గాలను మీరు ఎంచుకోవడం చాలా మంచిది. అయితే ఈ టైంలో మీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉండబోతుంది. మీ యొక్క అభివృద్ధి పదంలో మీరు ఉంటే దానివల్ల మీకైతే కొందరు వ్యక్తులు ఇబ్బందులను కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పనులలో కూడా ఆటంకాలు రాబోతున్నాయి. నరదృష్టి, నరఘోష వల్ల మీకు పనులలో ఆటంకాలు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏ పని తలపెట్టినా కానీ ఇతరులతో షేర్ చేసుకోకండి. ఆ పని పూర్తి చేసే వరకు మీ యొక్క స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే మీరు పని పూర్తి చేసే వరకు ఎవరికి చెప్పకండి. అయితే ఈ టైంలో ఈ తులారాశి వారికి నరదృష్టి అధికంగా ఉండబోతుంది. ఈ టైంలో మీరు గోసేవ లేదా గోపూజ చేసుకోండి. వీలైతే గోవుకు మేత వేయండి. గోవుకు ఆకుకూరలను పెట్టండి. మీకున్న నరదృష్టి, నరఘోష తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తులారాశి వ్యక్తులకు వృత్తి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉండటం వల్ల డబ్బు అనేది పొదుపు చేయండి. ఈ టైంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ టైంలో మీకు శ్రమ కూడా అధికంగా కనిపిస్తుంది. అలాగే శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభిస్తుంది. మీకు ఈ టైంలో శత్రువులు కూడా పెరగబోతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల్లో చిన్న చిన్న ఆటంకాలు, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఈ టైంలో రాబోతున్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ టైంలోనైతే మీరు మిశ్రమ ఫలితాలనే పొందుతారు. అయితే ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. గురువారం రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు నిజం అనేది తెలియబోతుంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది.